హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. సో ఇవాళ మనం ఫ్లేంజ్డ్ బీమ్స్లో పార్ట్ 2 చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఏంటి అంటే ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటే ఏంటి, ఓకే, టీ బీమ్స్ అండ్ ఎల్ బీమ్స్ని మనం ఫ్లేంజ్డ్ బీమ్స్ అంటాం. తర్వాత వీటిల్లో ఎఫెక్టివ్ విడ్త్ అనేది ఎలా కనుక్కోవాలి, ఈ ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కునేటప్పుడు మనం మోనోలిథిక్ స్ట్రక్చర్స్కి అయితే ఎలా కనుక్కుంటాం, ఓకే, అంటే స్లాబ్ అండ్ బీమ్ మనం ఒకేలాగా క్యాస్ట్ చేసి ఉంటే, ఓకే, సో అప్పుడు ఎలాగా కనుక్కుంటాం. తర్వాత ఐసోలేటెడ్ బీమ్స్లో మనం ఎలా కనుక్కుంటాం. సో మోనోలిథిక్లో కూడా టీ బీమ్ అయితే ఏంటి, ఎల్ బీమ్ అయితే ఎలాగా, ఐసోలేటెడ్లో కూడా టీ బీమ్కి ఫార్ములా సపరేట్, ఎల్ బీమ్కి ఫార్ములా సపరేట్. ఓకే, ఈ 4 దీనికి మనం ఎఫెక్టివ్ విడ్స్ అనేది ఎలా కనుక్కుంటాం చూసాం. ఈ ఎఫెక్టివ్ విడ్స్ కనుక్కున్న తర్వాత కూడా ఒకవేళ ఇది మోనోలిథిక్ స్ట్రక్చర్ అంటే ఇలాగా హాల్లో సెంటర్ టు సెంటర్ తీసుకుంటే మనం ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కున్న తర్వాత ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ కంటే ఈ ఎఫెక్టివ్ విడ్త్ అనేది గ్రేటర్ అవ్వకూడదు అని చెక్ చేసుకోవడం చూసుకున్నాం కదా. అదే ఐసోలేటెడ్ దీంట్లో అయితే, ఓకే, సో ఒకవేళ ఇది విడ్త్ బి అంటే మనం కనుక్కునే ఈ బి ఎఫెక్టివ్ అనేది ఈ విడ్త్ కంటే గ్రేటర్ అవ్వకూడదు అని చెక్ చేసుకున్నాం. అదంతా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటి అంటే అనాలిసిస్ ఆఫ్ బీమ్స్ చూద్దాం, ఫ్లేంజ్డ్ బీమ్స్. ఇది కూడా మన గేట్ ఎగ్జామ్కి మొత్తం ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ కానీ లేకపోతే కనెక్టెడ్ క్వశ్చన్స్ 2+2 మార్క్స్ వస్తాయి కదా, వీటికి కానీ మనకి ఈ అనాలిసిస్ ఆఫ్ ఫ్లేంజ్డ్ బీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ఫస్ట్ 3 కేసెస్, లాస్ట్ క్లాస్లో ఇది కూడా చెప్పుకున్నాం, మనకు 3 కేసెస్ ఉంటాయి అని. సో ఫస్ట్ కేస్ ఏంటి అంటే న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ విత్ ఇన్ ద ఫ్లేంజ్. ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ విత్ ఇన్ ద ఫ్లేంజ్ ఉంది అంటే ఎలాగా, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో చెక్ చేసాం ఇది, ఓకే. సో ఇప్పుడు ఇది, ఓకే, మనము టీ బీమ్ తీసుకుంటే ఇది డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ డిఎఫ్, ఓకే. సో ఇది విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఎఫెక్టివ్ విడ్త్ బిఎఫ్ తీసుకుంటే మనం న్యూట్రల్ యాక్సిస్ అనేది విత్ ఇన్ ద ఫ్లేంజ్ అంటే ఎలాగా, ఇక్కడ ఇది ఎక్స్యూ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్యూ లెస్ దాన్ డిఎఫ్ అయితే ఏమైంది, న్యూట్రల్ యాక్సిస్ అనేది డెప్త్ ఆఫ్ ద ఫ్లేంజ్ కంటే తక్కువ ఉంది కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉన్నట్టు, ఫ్లేంజ్లో ఉన్నట్టు. అప్పుడు మన కోడ్ బుక్ ఏం చెప్తుంది అంటే సేమ్ రెక్టాంగులర్ సెక్షన్ మనం ఎలాగైతే అనాలిసిస్ చేస్తామో అలానే చేసేయమంటుంది. బట్ ఒకటేంటి, బి ఈక్వల్ టు బిఎఫ్ తీసుకోవాలి. ఎందుకు ఇలా చేయమంటుంది అంటే ఇప్పుడు చూడండి, మనకు ఓన్లీ ఈ సెక్షన్ మాత్రమే మనం కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది కన్సిడర్ చేస్తాం. ఈ సెక్షన్ అంతా ఏం చేసేస్తాము, కాంక్రీట్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ఇగ్నోర్ చేసేస్తాం. కాబట్టి మనకి ఇది చూస్తే ఇది ఓన్లీ ఎలా ఉంది, ఇప్పుడు మనకి రెక్టాంగులర్ సెక్షన్ లాగే ఉంది కదా, ఓకే. సో విడ్త్ ఎంత, బి ఈక్వల్ టు బిఎఫ్ పెట్టుకొని మనం దీన్ని రెక్టాంగులర్ సెక్షన్ లాగా అనాలిసిస్ చేసేస్తాం. అంటే ఎలా చేస్తాం, సి ఈక్వల్ టు టీ, ఓకే. సో అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎక్స్యూ మ్యాక్స్ కనుక్కుంటాం, ఓకే. సెకండ్ ఏం కనుక్కుంటాం, ఎక్స్యూ కనుక్కుంటాం. ఈ ఎక్స్యూ కనుక్కునేటప్పుడు సి ఈక్వల్ టు టీ తీసుకుంటాం. అనాలిసిస్ ఆఫ్ రెక్టాంగులర్ సెక్షన్కి ఎలా చేస్తాం, ఇది ఫార్ములా వేసుకొని తీసుకుంటాం, ఓకే. సో ఈ బి ప్లేస్లో ఏం చేయమంటున్నారు, బి ప్లేస్లో బిఎఫ్ చేయాలి. ఎప్పుడు, ఈ కేస్ 1కి. రిమైనింగ్ మొత్తం సేమ్. తర్వాత మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కునేటప్పుడు కూడా ఏది మనకు ఒకవేళ అండర్ రెయిన్ఫోర్స్డా లేకపోతే బ్యాలెన్స్డా లేకపోతే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అయితే మళ్ళీ ఎలా చేసుకోవాలి అనాలిసిస్, బ్యాలెన్స్డ్ సెక్షన్ లాగా తీసుకొని మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం, ఓకే. సో ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ వేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ ఇదైతే ఆ ఫోర్స్ తీసుకొని లెవర్ ఆర్మ్ తీసుకొని, ఓకే, మనం మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ చాలా ప్రాబ్లమ్స్ చేసాం వీటిపైన. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే కేస్ నెంబర్ 2 అంటే ఏంటి, న్యూట్రల్ యాక్సిస్ విత్ ఇన్ ద వెబ్. అంటే ఇప్పుడు ఇది మన ఫ్లేంజ్డ్ ఇది తీసుకుంటే, ఓకే, న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇలా ఉందనుకోండి. ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఉంది, వెబ్లో ఉంది. వెబ్ విడ్త్ బీడబ్ల్యూ అనుకుందాం, ఓకే. సో ఫ్లేంజ్ విడ్త్ బిఎఫ్ అనుకుందాం. డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఏంటి, డిఎఫ్ అనుకుంటే, ఓకే. సో ఇది ఎక్స్యూ తీసుకుంటే ఎక్స్యూ అనేది ఏమైంది, గ్రేటర్ దాన్ డిఎఫ్ అయింది. అంటే ఎలా ఉన్నట్టు, ఇది ఫ్లేంజ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్ దాటి వెబ్లోకి వచ్చింది అని కదా. డిఎఫ్ కంటే ఎక్కువ ఉందంటే ఏంటి, డిఎఫ్ కంటే ఇంకా కిందికి వెళ్ళింది అంటే వెబ్లో ఉంది అని. అలాంటి కేసెస్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే. మన కోడల్ ప్రొవిజన్స్ ప్రకారం 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు ఇలాగా అంటే ఇప్పుడు మనం స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ చేసేటప్పుడు ఇప్పుడు మనకు తెలుసు స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ ఎలా ఉంటుంది, రెక్టాంగులర్ పారాబోలిక్ కదా.
సో ఇలా ఉందనుకోండి. ఇప్పుడు రెక్టాంగులర్ పారాబోలిక్లో మనకు ఈ స్ట్రైట్ పోర్షన్ డెప్త్ ఎంత ఉంటుంది అనుకుంటాం? ఈ స్ట్రైట్ పోర్షన్ డెప్త్ని 3/7 XU ఉంటుంది అని తీసుకున్నాం. ఫస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో మనం డెరైవ్ చేసేటప్పుడు చూసుకున్నాం. ఇది ఈ కర్వ్డ్ పోర్షన్ ఇది ఉంది కదా పారాబోలిక్, ఈ డెప్త్ ఎంత ఉంది? 4/7 XU ఉంది అని తీసుకున్నాం. ఇవి ఫిక్స్. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 0.45 FCK ఉంది. సపోజ్ ఈ DF అనేది ఈ ఈ 3/7 XU కంటే తక్కువ ఉన్నింది అనుకోండి. ఇప్పుడు 3/7 XU లైన్ ఇక్కడి వరకు కదా వస్తోంది. ఓకే, సో ఈ DF అనేది ఈ 3 అంటే DF ఇప్పుడు ఎలా ఉన్నట్టు? ఇక్కడికి ఉన్నట్టు, అంతేనా? ఓకే, సో ఈ DF అనేది ఈ 3/7 XU కంటే ఈ DF తక్కువ ఉంది అంటే ఈ పోర్షన్ అంతా DF మొత్తంలోకి స్ట్రెస్ అనేది 0.45 FCK ఉన్నట్టే ఉంది చూడండి. ఓకే, సో డిఎఫ్ని దాటి ఈ 0.45 FCK స్ట్రైట్గా వచ్చి ఆ తర్వాత మనకు ఇది అవుతుంది. ఇది అర్థమైతే చాలు, ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఓకే, ఇది 3/7 XU, ఇది 4/7 XU. ఈ 3/XU డిస్టెన్స్లో మనకు స్ట్రైట్గా ఉంటుంది స్ట్రెస్ అనేది, అంటే 0.45 FCK అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డిఎఫ్ అనేది ఈ 3/7 XU రేంజ్లోనే పడుతుందా లేకుంటే దీని కిందికి వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? డిఎఫ్ అనేది లెస్ దాన్ 3/7 XU ఉంది అనుకోండి, అప్పుడు డిఎఫ్ అనే మొత్తం ఈ డిఎఫ్ అంతా కూడా ఏ పోర్షన్లో పడుతున్నట్టు? ఈ స్ట్రైట్ పోర్షన్లో పడుతున్నట్టు. అలా కాకుండా డిఎఫ్ అనేది గ్రేటర్ దాన్ 3/7 XU ఉందనుకోండి, అంటే డిఎఫ్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది, అందులో ఏముంటుంది? 0.45 FCK ప్లస్ పారాబోలిక్ కూడా వస్తుంది. అది నెక్స్ట్ కేసులో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది అర్థం అవ్వాలి. ఓకే, డిఎఫ్ అనేది 3/7 XU కంటే తక్కువ ఉంటే డిఎఫ్ పోర్షన్ మొత్తం కూడా ఏముంటుంది? స్ట్రైట్గా స్ట్రెస్ అనేది ఇది అవుతూ వస్తుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఈ డిఎఫ్ కింద ఎక్కడో కర్వ్ దీనిగా అంటే పారాబోలిక్గా కన్వర్ట్ అవుతుంది అని. ఓకే, సో ఇప్పుడు ఈ కేసు ఉంది అంటే దీన్ని ఎలా అనలైజ్ చేస్తాము అంటే, ఓకే, సో దీన్ని అనలైజ్ చేసేటప్పుడు మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఇది మొత్తం రెక్టాంగులర్ పోర్షన్గా అనుకొని, ఓకే, రెక్టాంగిల్ విత్ B = BW తీసుకుంటాం. ఇది ఫస్ట్ పోర్షన్. తర్వాత ఇది సెకండ్ ఫ్లేంజ్ ఉంది కదా, ఇది సెకండ్ పోర్షన్గా తీసుకుంటాం. ఓకే, సో రెండిటిగా డివైడ్ చేసుకున్నాం. ఒకటి రెక్టాంగిల్ విత్ B = BW, రెండు ఈ పోర్షన్ ఉంది కదా ఇది. ఇప్పుడు మనం ఇది తీసుకునేటప్పుడు కూడా ఓకే స్ట్రెస్ మనం చెక్ చేసుకుంటే ఈ రెక్టాంగిల్ పోర్షన్ ఫస్ట్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది రెక్టాంగిల్ పోర్షన్లోనూ ఉంది, ఆ తర్వాత ఫ్లేంజ్ పోర్షన్లోనూ ఉంది. ఈ రెక్టాంగిల్ పోర్షన్లో ఉన్నదాన్ని C1 అనుకుంటాం, ఈ ఫ్లేంజ్డ్ పోర్షన్లో ఉండేదాన్ని C2 అనుకుంటాం. ఈక్వల్ టు మళ్ళీ రైట్ సైడ్ టెన్జైల్ ఫోర్స్. ఈ టెన్జైల్ ఫోర్స్ వచ్చి మనకు ఒకటే ఉంది. ఓకే, ఇది టెన్జైల్ ఫోర్స్ ఈక్వల్ టు T అనుకుంటాం. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ పోర్షన్లో ఉండే కంప్రెసివ్ స్ట్రెంత్ ఏమవుతుంది? 0.36 FCK B ఇంటూ, ఎందుకు ఈ రెక్టాంగిల్ పోర్షన్ మనం తీసుకుంటే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా దీనికంటే కిందికి వచ్చి ఇలా అయింది. ఓకే ఓకే, సో ఈ రెక్టాంగిల్ పోర్షన్ అనేది నార్మల్గానే ఇది 0.45 FCK వస్తుంది. తర్వాత పారాబోలిక్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి 0.36 FCK. B ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? BW ఇంటూ XU. ఓకే, ఏది చేంజ్ అయ్యింది? ఈ B అనేది BW అవుతుంది, అదొకటి చేంజ్. ప్లస్ C2 పోర్షన్ అంటే ఏంటి? ఫ్లేంజ్ పోర్షన్. ఫ్లేంజ్డ్ పోర్షన్ ఏరియా ఏమవుతుంది? ఇది టోటల్ BF. BFలో నుండి ఇది BW తీసేయాలి, అంతేనా? BF మైనస్ BW ఇంటూ దానికంటే ముందు స్ట్రెస్ చూద్దాం. ఓకే, ఏరియా కంటే ముందు స్ట్రెస్. ఇప్పుడు ఈ కేసులో ఏమైంది చూడండి, ఎంటైర్ డెప్త్కి స్ట్రెస్ ఎంత ఉంది? 0.45 FCK ఉంది. ఓకే, సో దీని తర్వాత ఎక్కడో మనకు ఇలా కన్వర్ట్ అవుతుంది, కానీ దాంతో మనకు సంబంధం లేదు. ఎందుకు? ఫ్లేంజ్ మొత్తం కూడా ఏ స్ట్రెస్ ఉంది? 0.45 FCK ఉంది. కాబట్టి స్ట్రెస్ ఎంత? 0.45 FCK. ఏరియా ఎంత? BFలో నుండి BW తీసేయాలి. ఎందుకు? ఇది రెక్టాంగులర్ పోర్షన్ మనం ఆల్రెడీ కన్సిడర్ చేసుకొని చేసాం కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంది? ఇటుపక్క ఉండేది, ఇటుపక్క ఉండేది. కాబట్టి స్ట్రెస్ ఎంత? BF ఏరియా ఎంత? BF మైనస్ BW ఇంటూ ఎంత ఉంది? దీని డెప్త్ DF ఉంది. ఓకే, ఏరియా అంటే విడ్త్ ఇంటూ డెప్తే కదా. సో BF మైనస్ BW
ఇంటూ డిఎఫ్ తీసుకుంటే ఈ రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఇప్పుడు నేను ఎల్లో కలర్లో షేడ్ చేస్తున్నానో దీని ఏరియా వస్తుంది. ఓకేనా? తర్వాత ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి ఇది టెన్జైల్ స్ట్రెస్ ఈక్వల్ టు ఇది నార్మలే 0.87 FY ఇంటూ AST. ఇది అర్థమైంది అంటే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా అర్థమైపోయినట్టే. ఓకే, సో మనం టీ బీమ్స్ ఫ్లేంజ్డ్ బీమ్స్ అనాలిసిస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ పోర్షన్లో అంటే రెక్టాంగిల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు రెక్టాంగిల్ స్ట్రైట్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, పారాబోలిక్ ఉంది కాబట్టి B ఈక్వల్ టు BW పెట్టుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ దీంట్లో ఏంటి అంటే స్ట్రెస్ అనేది 0.36 కాదు 0.45 FCK. ఎందుకు మనకు మొత్తం ఈ సెకండ్ కేసులో DF/XU అనేది లెస్ దాన్ 3/7 ఇది అయింది కాబట్టి స్ట్రెస్ ఏమవుతుంది 0.45 FCK ఇంటూ దీని ఏరియా ఏమవుతుంది BF మైనస్ BW ఇంటూ DF ఈక్వల్ టు 0.87 FY AST. ఇందులో నుండి మనం XU కనుక్కుంటే అది మనకు రియల్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అవుతుంది. ఓకే, ఇన్ ద వెబ్. ఇది సెకండ్ కేసు. ఈ సెకండ్ కేసులో కూడా మొమెంట్ ఎలా కనుక్కుంటాం? ఇప్పుడు మొమెంట్ కనుక్కోవాలి అంటే మనకు ఈ ఒక్కసారి XU వచ్చేసింది అనుకోండి, XU మ్యాక్స్ అనేది ఇందులో కూడా సేమే. ఓకే, 0.53D, 0.48D, 0.46D. ఇది మాత్రం XU మారదు. ఎందుకు? మనం XU మ్యాక్స్ అనేది ఎందులో నుండి తీసుకున్నాం? స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ అనుకొని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ ఎక్స్ట్రీమ్లో 0.0035 అవేం చేంజ్ అవ్వవు కాబట్టి XU మ్యాక్స్ అనేది గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి ఓకే FE 450నా FE 500 లేకపోతే FE 250 అనే దాన్ని బేస్ చేసుకొని ఓకే 0.53D, 0.48D, 0.46D. ఓకే, సో దీన్ని బట్టి మనం XU మ్యాక్స్ అనేది కనుక్కుంటాం. XU అనేది సెకండ్ స్టెప్. ఇది మనం ఇంతకుముందు C+C2 ఈక్వల్ టు T ఉంది కదా, దీంట్లో నుండి XU కనుక్కుంటాం. సో ఇందులో తర్వాత XU వచ్చిన తర్వాత అది ఈ రెండు చెక్ చేసుకుంటే మనకు XU మ్యాక్స్ XU అనేది అది అండర్ రెయిన్ఫోర్స్డా లేకపోతే బ్యాలెన్స్డా ఓవర్ రెయిన్ఫోర్స్డా అనేది తెలుస్తుంది. ఓకే, ఇది ఒకసారి మనకు టైప్ ఆఫ్ సెక్షన్ కనుక్కున్న తర్వాత మనం ఏం కనుక్కుంటూ వచ్చాం? మొమెంట్ అనేది కనుక్కున్నాం. సో మొమెంట్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం మనం ఇక్కడ అంటే M ఈక్వల్ టు 0.36 FCK BW ఇంటూ XU ఇంటూ ఇది మాత్రం ఏం మారదు 0.42 XUవే వస్తుంది ప్లస్ ఓకే 0.45 FCK ఇంటూ ఏరియా ఏమైంది BF మైనస్ BW ఇంటూ DF ఇంటూ ఇదంతా ఏరియానే BF మైనస్ BW ఇంటూ DF ఇంటూ లెవరామ్ ఏమవుతుంది అక్కడ? ఇక్కడ మనం చూస్తే ఇది మన టెన్జైల్ ఫోర్స్ యాక్ట్ అయ్యే పాయింట్ టాప్ నుండి దాని డెప్త్ ఎంత? స్మాల్ d ఎఫెక్టివ్ డెప్త్. ఈ ఫోర్స్ ఈ పోర్షన్లో ఉన్న కంప్రెసివ్ ఫోర్స్ ఉంది కదా, ఈ పోర్షన్లో ఉన్న కంప్రెసివ్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఇక్కడ సెంటర్లో యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత? DF/2లో ఈ టోటల్ మనం DF అనుకుంటే టాప్ నుండి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? DF/2 డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. కాబట్టి లెవరామ్ ఏమైంది? D మైనస్ DF/2 అవుతుంది. ఓకే, లెవరామ్ మారుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ ఇక C1 ప్లస్ C2 కదా, సో C1కి ఏమవుతుంది? కంప్రెసివ్ ఫోర్స్కి సేమ్ అదే అవుతుంది. M ఈక్వల్ టు C1 ఇంటూ లెవరామ్ ప్లస్ C2 ఇంటూ లెవరామ్ కదా. C1 అంటే ఏమైంది? 0.36 FCK BW ఇంటూ XU ఇంటూ ఓకే కేసుని బట్టి లెవరామ్ అంటే ఏమైంది? D మైనస్ 0.42 XU ప్లస్ C2 అంటే ఏమైంది? 0.45 FCK BF మైనస్ BW ఇంటూ DF ఇంటూ లెవరామ్ ఏమైంది? D మైనస్ DF/2. ఎందుకు? టెన్జైల్ ఫోర్స్ ఏమో టాప్ నుండి D డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, కంప్రెసివ్ ఫోర్స్ ఏమో ఈ పోర్షన్లో ఈ సెకండ్ పోర్షన్ మనం తీసుకుంటున్నాం కదా దీంట్లో ఇక్కడ హాఫ్లో యాక్ట్ అవుతుంది కాబట్టి DF/2. సో ఇది మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కునేది. ఓకే, సో ఇప్పుడు ఇదే మనం థర్డ్ కేస్ చూసాము అంటే సో ఇప్పుడు ఇది మనం T బీమ్ తీసుకున్నాం, ఏదో TRL ఫ్లేంజ్డ్ బీమ్స్ తీసుకున్నాం. ఓకే, సో ఈ కేసులో కూడా వెబ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఎక్కడుంది? వెబ్లోనే ఉంది. ఓకే, సో బట్ ఏమైంది అంటే ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ DF ఇలా ఉందనుకోండి, అంటే ఏంటి అంటే DF అనేది గ్రేటర్ దాన్ 3/7 XU అయింది. అంటే ఏంటి అంటే
3/xu డిస్టెన్స్ ఎక్కడ వరకు స్ట్రైట్ ఉందో అదే 3/7xu డిస్టెన్స్. ఓకే, ఈ కొంచెం పోర్షన్లోనే 3/7xu ఇది. ఈ పోర్షన్ అంతా ఏంటి 4/7xu. మనం ఇక్కడ చూస్తే ఈ డిఎఫ్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఈ డిఎఫ్ అనేది చూడండి, ఈ లైన్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఈ 3/7xu కంటే ఇంకా కిందికి వచ్చేసింది ఈ డిఎఫ్ లైన్ అనేది. ఓకే, కాబట్టి డిఎఫ్ అనేది ఏమైంది, గ్రేటర్ దాన్ 3/7xu. 3/7xu మనకి ఇక్కడికే వచ్చింది. డిఎఫ్ అనేది ఏమైంది, గ్రేటర్ దాన్ 3/7xu. ఇక్కడ చూస్తే మనకు ఈ 0.45 FCK అనేది ఎక్కడి వరకు మనకు స్ట్రైట్గా ఉంటుంది, 3/7xu వరకే మనకు స్ట్రైట్గా ఉంటుంది. రిమైనింగ్ అంతా ఏమైంది, ఇక్కడ నుండి ఇలాగా పారాబోలిక్ స్టార్ట్ అయింది. అంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఇంతకు ముందులాగా C1 + C2లో C2 0.45 FCK ఇంటూ టోటల్ BF మైనస్ BW ఇంటూ DF వేసేసుకున్నాం కదా. టోటల్ ఈ డిఎఫ్ మొత్తము ఈ 0.45 FCKనే ఉంది అని తీసుకోవడానికి లేదు. ఎందుకు, డిఎఫ్ పోర్షన్లో ఇక్కడ వరకు మాత్రమే 0.45 FCK ఉంది స్ట్రైట్గా. అంటే ఈ పోర్షన్ దాటి ఏమైంది, పారాబోలిక్గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి. ఓకే, కాబట్టి మనం ఇది తీసుకోవడానికి లేదు. అందువల్ల కోడ్ బుక్లో ఏముంది, IS 456లో మనకి ఎక్కడి వరకు అయితే స్ట్రైట్ పోర్షన్ ఉంటుందో ఆ డిస్టెన్స్ని YF అనుకొని తీసుకోమని చెప్పారు. అంటే ఎలాగా, ఇప్పుడు ఇది మనము ఇక్కడ స్ట్రైట్ పోర్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇలా కన్వర్ట్ అయిపోయింది. ఎక్కడో విత్ ఇన్ ద ఫ్లేంజ్లోనే మనకు అంతవరకే స్ట్రైట్ పోర్షన్ ఉంది. ఈ డిస్టెన్స్ని అంటే ఇక్కడ ఉంది కదా, ఈ డిస్టెన్స్ని, ఈ డెప్త్ని ఏమనుకుంటున్నాము అంటే YF డెప్త్ తీసుకోమని చెప్తున్నారు. ఓకే, సో ఈ YFలో మాత్రమే ఈ స్ట్రెస్ అనేది 0.45 FCK ఉంటుంది. ఈ YF దాటి ఏమైంది, పారాబోలిక్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇది న్యూట్రల్ యాక్సిస్. ఈ కేసులో ఏం చేయాలి అంటే మొత్తం కేస్ 2 లాగే చేయాలి. మొత్తం C1 C2 అన్ని మొమెంట్ అంతా సేమ్ ప్రొసీజర్. బట్ ఏంటి అంటే ఒకటి డిఎఫ్ ప్లేస్లో YF పెట్టుకోవాలి. ఓకే, అదొక్కటే కేస్ 2లో ఉన్నట్టే రీప్లేస్. మనకు అన్ని ఫార్ములా ఉన్నాయి కదా, డిఎఫ్ విత్ YF ఇదొక్కటి చేస్తే చాలు. అంటే ఏమైంది, ఇప్పుడు C1 + C2 = T ఉంది కదా. C1 ఏంటి 0.36 FCK BW ఇంటూ XU, అదేం మారదు. ప్లస్ C2 ఎంత ఉంది 0.45 FCK BF మైనస్ BW ఇంటూ DF ఉంది కదా. ఈ డిఎఫ్ని ఏం పెట్టుకోవాలి అని అంటున్నారంటే ఈ డిఎఫ్ని YF పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ కేసులో ఈ డిఎఫ్ని YF అని పెట్టుకోవాలి. ఈక్వల్ టు టెన్జైల్ పోర్షన్ అనేది అంతే. ఓకే, సో మొమెంట్ కనుక్కునేటప్పుడు కూడా అంతే. మొమెంట్ కనుక్కునేటప్పుడు కూడా ఏంటి, M = 11 దగ్గర D - DF/2 ఉంది కదా, అక్కడ YF/2 తీసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మొమెంట్ ఫార్ములాలో 0.36 FCK BW ఇంటూ XU ఇంటూ D - 0.42 XU ప్లస్ 0.45 FCK ఇంటూ BF మైనస్ BW ఇంటూ YF ఇంటూ D - DF/2 ప్లేస్లో ఏం పెట్టుకుంటాం, YF/2 పెట్టుకుంటాం. ఓకే, సో ఈ YF ఎలా కనుక్కోవాలి అంటుంటే మన కోడ్ బుక్లోనే ఏముంది, YF = 0.15 XU ప్లస్ 0.65 DF. ఇది గుర్తుండాలి. ఇది ఎగ్జామ్లో కూడా ఇది ఒకటి మనకు కొంతమంది మర్చిపోయే ఛాన్సెస్ ఇవి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో YF = 0.15 XU ప్లస్ 0.65 DF. ఇది కనుక్కొని ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది మనం ప్రొసీజర్. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ ఎలా అనాలిసిస్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే, క్వశ్చన్లో ఏమి మనకు ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్లో ఉందా వెబ్లో ఉందా అనేది ఇవ్వరు. ఫస్ట్ స్టెప్పే మనం ఈ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్లో ఉందా వెబ్లో ఉందా అనేది కనుక్కోవాలి. సో అనాలిసిస్ ఆఫ్ ఫ్లేంజ్డ్ బీమ్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వెదర్ ద న్యూట్రల్ యాక్సిస్ ఇస్ విత్ ఇన్ ద ఫ్లేంజ్ ఆర్ okay, check whether neutral axis is within the flange or not or in web. ఓకే, ఇది ఫస్ట్ పోర్షన్. ఇది కనుక్కోకుండా మనం ప్రాబ్లమ్ వెబ్లో ఉంది దీంట్లో ఉంది అని స్టార్ట్ చేయకూడదు. సో ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ ఫ్లేంజ్లో ఉంది అన్నట్టే తీసుకుంటాం. అంటే అజ్యూమ్ న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ విత్ ఇన్ ద ఫ్లేంజ్.
ఓకే, సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్లో ఉంది అని తీసుకుంటాం. ఫ్లేంజ్లో ఉంది అని తీసుకుంటే దీన్ని ఎలా తీసుకోవాలి, రెక్టాంగులర్ దీనిలాగా తీసుకోవాలి. అంటే ఎలాగా, C1 ఒకటే వస్తుంది మనకు. ఓకే, ఫ్లేంజ్లో ఉంది అనుకుంటే ఇందాక ఏం చెప్పుకున్నాం. ఓకే, సో న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫ్లేంజ్లో ఉంది అనుకుంటే B = BF పెట్టుకొని రెక్టాంగులర్ పోర్షన్ ఎలా అయితే ఉంటుందో అలానే చేసేసుకోవాలి అని తీసుకున్నాం కదా. సో B = BF పెట్టుకొని XU = 0.87 FY/AST. ఇందులో నుండి XU కనుక్కోవాలి. సో ఈ XU అనేది చెక్ చేసుకోవాలన్నమాట. DF ఉంది కదా, ఈ XU అనేది లెస్ దాన్ DF ఉందా, గ్రేటర్ దాన్ DF ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఏది నార్మల్గా ఫస్ట్ ఫ్లేంజ్లో ఉంది అనుకునే ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. ఈ XU అనుకోని స్టార్ట్ చేసిన XU అనేది లెస్ దాన్ DF ఉందా, గ్రేటర్ దాన్ DF ఉందా అనేది కనుక్కుంటాం. లెస్ దాన్ DF ఉంది అంటే మనకు కాలం కలిసి వచ్చినట్టే. ఓకే, సో మనము రెక్టాంగులర్ సెక్షన్ లాగే దీన్ని అనాలిసిస్ చేసేస్తాం. ఒకవేళ లేదు అనుకొని XU అనేది గ్రేటర్ దాన్ DF ఉంది అంటే ఇక్కడెక్కడో ఉన్నట్టు. గ్రేటర్ దాన్ DF అంటే XU అనేది DFని దాటి వెళ్ళిపోయినట్టు. ఓకే, సో XU గ్రేటర్ దాన్ DF ఉంది అంటే మళ్ళీ దీన్ని ఏం చేసుకోవాలి, ఇది ఏ కేసులోకి వస్తుందో కనుక్కోవాలి. అంటే ఇలాగా DF/D అనేది లెస్ దాన్ 0.2 లేదంటే DF/D అనేది గ్రేటర్ దాన్ 0.2. ఈ 0.2 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2, లెస్ దాన్ 0.2, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.2 తీసుకొని ఈ కేసులో వస్తే DFA వేసుకొని అనాలిసిస్ చేసుకుంటాం. ఈ కేసులో వస్తే YF తీసుకొని అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే, సో ఎలా అనాలిసిస్ చేసుకుంటామంటే ఇక్కడ నుండి ఇక్కడికి స్టాప్ చేసేసి కనుక్కున్న తర్వాత మళ్ళీ ఈ XU మనం ఎక్కడా యూస్ చేయకూడదు. ఓకే, ఒక్కసారి అది ఇన్ ద వెబ్ అని తెలిసిందనుకోండి, అంటే మనం ఫస్ట్ స్టెప్లో విత్ ఇన్ ద ఫ్లేంజ్ అజ్యూమ్ చేసుకొని XU గ్రేటర్ దాన్ DF అయ్యింది అని అంటే వెంటనే మనం ఏం చేయాలి, C1 + C2 = Tలోకి వెళ్ళిపోయి ఈ C1 ప్లేస్లో మనం మళ్ళీ ఇది చేసుకొని ఓకే ప్లస్ x2 + 0.45 FCK ఇంటూ BF - BW ఇంటూ DF = 0.87 FY/AST ఉంది కదా. ఇందులో నుండి XU కనుక్కొని ఈ XUకి మనం XU మ్యాక్స్తో చెక్ చేసుకొని ఇంకా ప్రాబ్లంలో అంతా ఈ XUఏ మనం యూస్ చేసుకోవాలి. ఈ XU అనేది ఓన్లీ చెకింగ్ పర్పస్కి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ XU మ్యాక్స్తో చెక్ చేసుకొని ఆ తర్వాత మొమెంట్ అనేది కనుక్కోవాలి. దీనికంటే ముందు మనం ఇక్కడ DF వేసుకోవాలా YF వేసుకోవాలా అనేది తెలియాలి. కాబట్టి ఈ స్టెప్ కంటే XU కనుక్కునే స్టెప్ ముందే మనం DF/D అనేది లెస్ దాన్ 0.2 DF/D అనేది గ్రేటర్ దాన్ 0.2 అనేది కేస్ చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఎందుకు ఇంతలా రిపీట్ చేస్తున్నాను అంటే ఒకవేళ గేట్ ఎగ్జామ్లో కానీ అలాగా 2 మార్క్స్ + 2 మార్క్స్ లింక్డ్ క్వశ్చన్ వచ్చిందంటే 4 మార్క్స్. ఒకవేళ అది మనం ఏదో తప్పు చేసి ఇది పెట్టాము అంటే 5 మార్క్స్ ఎగిరిపోతుంది. 5 మార్క్స్ వెళ్ళింది అంటే ఇంక మన ర్యాంక్ ఏదవుతుందో తెలుస్తుంది. ఇది గేట్ 2012 క్వశ్చన్. ఓకే, అంటే నేను రాసినప్పుడు గేట్ 2012 క్వశ్చన్ ఇది. సో ఇక్కడ లింక్డ్ క్వశ్చన్ వచ్చింది అంటే ఇలాగా 2 మార్క్స్ + 2 మార్క్స్ 4 మార్క్స్ వచ్చాయి ఇందులో నుండి. సో ఈ 4 మార్క్స్ కనుక నేను మిస్ చేసుకుని ఉంటే ర్యాంక్ చాలా ఎక్కువ అయిపోయేది. సో ఈ 4 మార్క్స్ వల్లే కొంచెం బెటర్ ర్యాంక్ వచ్చింది అనుకుంటాను. ఇంకొకటి ఏంటి అంటే నేను అప్పటి వరకు ఎప్పుడు ఎల్ బీమ్స్ చేయలేదు. మనకందరికీ ఓన్లీ ఏం అలవాటు ఉంటుంది, టీ బీమ్స్ చేయడమే అలవాటు ఉంటుంది. బట్ టు మై సర్ప్రైజ్ ఎల్ బీమ్స్ ఇచ్చారు. ఓకే, ఎల్ బీమ్స్ దట్టు 4 మార్క్స్. ఓకే, సో ఖచ్చితంగా ట్రై చేయాలి. ఆన్సర్ తీసుకురావాల్సిన సిచ్యుయేషన్స్ కొన్ని వస్తాయి. ఇప్పుడు కనుక మనకు ఏదో ఫార్ములా వేసాము, మనకి ఫార్ములా ఎలా వస్తుందో తెలియకుండా ఏదో 0.36 FCK వేసాం, తర్వాత +0.446 FCK ఏదో చేసాము అంటే మాత్రం ఎగ్జామ్లో ఇలాగా అప్పటి వరకు మనం ట్రై చేయని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో మనకు క్లియర్గా అనాలిసిస్ అంటే ఫస్ట్ స్టెప్ నుండి ఎలా చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంది అంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడా ఎగ్జామ్లో ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో అనాలిసిస్ చేయమన్నారు. సో ట్రీట్ ద సెక్షన్ యాజ్ అండర్ రెయిన్ఫోర్స్డ్ అండ్ ఫ్లేంజ్డ్ అంటే ఏమి ఇచ్చారు,
మనము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోకుండా మనం ఫస్ట్ ఎలా మొదలు పెట్టేవాళ్ళం, C=T మొదలుపెట్టి ఇందులో నుండి XU కనుక్కొని ఇది గ్రేటర్ దాన్ DF వస్తుందా, అంటే ఈ కేసులో 100 గ్రేటర్ దాన్ DF వస్తుందా లేదంటే లెస్ దాన్ DF వస్తుందా చూసుకొని ఆ తర్వాత కేస్ అనేది మనం మొదలు పెట్టుకునే వాళ్ళం. XU మ్యాక్స్ కనుక్కోవడం, తర్వాత XU కనుక్కొని చెక్ చేసుకోవడం, ఇవన్నీ మనకు ప్రాబ్లంలో చేసుకోవాలి అని చెప్పాను కదా యూనివర్సిటీ ఎగ్జామ్లో అయినా, ఒకవేళ ఇక్కడ ఈ రెండు ఇవ్వకపోయినా. కానీ ఇక్కడ ఏంటంటే అంత ప్రొసీజర్ చేయడానికి మనకి ఈ ప్రాబ్లంకే ఒక 20 minutes అలా కావాలి. కాబట్టి ఎగ్జామ్లోనే డైరెక్ట్గా వాళ్ళు ఏమి ఇచ్చేశారు అంటే న్యూట్రల్ యాక్సిస్ అనేది లైస్ విత్ ఇన్ ద వెబ్ అని వాళ్ళే ఇచ్చేశారు. లైస్ ఇన్ ద వెబ్ అనేది వాళ్ళే ఇచ్చేశారు. చూడండి, XU గ్రేటర్ దాన్ 100 mm అని ఇచ్చేశారు కదా, అంటే న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్లో ఉంది అని వాళ్ళే చెప్పేస్తున్నారు. తర్వాత XU మ్యాక్స్ కూడా కనుక్కోకుండా ఏ సెక్షన్ అని ఇచ్చేశారు, అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అని కూడా వాళ్ళే ఇచ్చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఇది ఏ కేసులోకి వస్తుంది, లైస్ ఇన్ ద వెబ్లోనే మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కేసు DF, సెకండ్ YF సబ్స్టిట్యూట్ చేసుకునేది. ఓకే, సో ఇది ఏ కేసులోకి వస్తుంది అనేది మనం తీసుకోవాలి. ఏ కేసులోకి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే సో ఫస్ట్ ఏం చేయాలి, DF బై D తీసుకోవాలి. ఓకే, DF బై D తీసుకున్నప్పుడు ఏమైంది, DF అనేది 570, DF అనేది 100 అయింది, D అనేది 570 అయింది కదా. సో 100/570 తీసుకుంటే సమ్ 0.17 అలా వస్తుంది, లెస్ దాన్ 0.2. అంటే ఏ కేసు వచ్చింది, ఇది కేసు 2లో ఏ కేసు, ఫస్ట్ కేసు వచ్చింది. ఓకే, సో మనం DFA సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ప్రాబ్లంలో. ఈ స్టెప్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఒక్కొక్కసారి ఇది YF కూడా దాంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనకి ఇచ్చిన కేసు అనేది 0.2 కంటే DF/D తక్కువ ఉంది కాబట్టి 0.17 ఇది దీంట్లోకి వస్తుంది. తర్వాత ఏం చేయాలి, మనం XU ఈ క్వశ్చన్లో ఏమేమి కనుక్కోమన్నారంటే XU న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోమన్నారు, మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. ఓకే, సో మనము న్యూట్రల్ యాక్సిస్ చేయాలి అంటే ఎలా చేయాలి, C1 + C2 = 2, ఎందుకంటే ఇది వెబ్లో ఉంది అని క్లియర్గా ఇచ్చేశారు. మనం చెక్ చేసుకున్న దాంట్లో కూడా DF కేసే వచ్చింది ఇది. సో ఇందులో ఏం తీసుకోవాలి, 0.36 FCK BW × XU ప్లస్ C2 ఎంత 0.45 FCK BF minus BW into DF equal to 0.87 FY AST. ఇక్కడ కొంచెం ఇదే సేమ్ ఇది చూడండి, 0.36 ఇంటూ FCK 25 ఇచ్చారు, BW ఎంత ఇచ్చారు, విడ్త్ ఆఫ్ ది ఇది 325 ఇచ్చారు. ఓకే, సో 325 ఇంటూ XU ప్లస్ 0.45 ఇంటూ FCK ఎంత 25 ఇంటూ BF ఎంత ఇచ్చారు, సేమ్ మన దీనిలాగే 1000 మైనస్ విడ్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ అంటే ఎల్ బీమ్కి ఇది ఒకటే కదా ఉంది. సో 1000 మైనస్ 325 వేసుకోవాలి అంతే. ఓకే, సో 1000 మైనస్ 325 వేసుకుంటే మనకేమొస్తుంది, ఓన్లీ ఈ ఫ్లేంజ్ పోర్షన్ వస్తుంది. ఈ దీంట్లో ఈ ఫ్లేంజ్ పోర్షన్ అనేది 2 అవుతుంది, ఇది మొత్తం రెక్టాంగులర్ 1 అవుతుంది. ఓకే, ఇదంతా 1, ఇది 2 అవుతుంది. సో దీని ఏరియా ఎలా వస్తుంది, సో టోటల్ మనకు 1000లో నుండి ఈ 325 తీసేస్తే మనకు దీని విడ్త్ వస్తుంది. ఓకే, సో 1000 మైనస్ 325 ఇంటూ డెప్త్ ఆఫ్ ది ఫ్లేంజ్ ఎంత 100 ఈక్వల్ టు 0.87 ఇంటూ 415 ఇంటూ AST ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 4000 mm² అనేది ఇచ్చేశారు. సో AST అనేది 4000 తీసుకుంటే సో ఈ మొత్తంలోకి మనకు అన్నోన్ ఒకటే ఉంది. సో XU ఈక్వల్ టు ఎంత, సమ్ అరౌండ్ 235 పాయింట్ లేకపోతే 236 mm వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, అది టీబీమ్ అయినా ఫ్లేంజ్ ఎల్ సెక్షన్ అయినా ఒకటే. ఓకే, సో మనకి ఏం చేంజెస్ చేయక్కర్లేదు అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది C1 + C2 XU కనుక్కోవడం, దీనికి మనకు 2 మార్క్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేశారు, మొమెంట్ కనుక్కోమన్నారు. సో మొమెంట్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తాము, ఓకే, సో మొమెంట్ కనుక్కునేటప్పుడు ఫార్ములా ఏంటి, M = C1 × లెవెరామ్ ప్లస్ C2 × లెవెరామ్ తీసుకున్నాం కదా. C1 ఏం తీసుకున్నాం 0.36 FCK BW × XU, ఓకే, ఇంటూ D మైనస్ 0.42 XU ప్లస్ C2 ఎంత 0.45 FCK, ఏరియా ఎంత BF మైనస్ BW × DF ఇంటూ లెవెరామ్ ఎంత D మైనస్ DF/2. ఓకే, సో ఇదంతా మనకు తెలిసిందే. XU ఇంతకుముందు కనుక్కున్నాం కదా 236. ఎందుకు లింక్డ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే
ఇప్పుడు కనుక మీరు ఏ బి అని ఇస్తారు కదా, ఏలో ఎక్స్యూ కనుక్కోమన్నారు, బిలో మొమెంట్ కనుక్కోమన్నారు. ఏకి 2 మార్క్స్, బికి 2 మార్క్స్. ఏలో ఎక్స్యూ అనేది కనుక మీరు ఎత్తిపోయింది అనుకోండి, ఇది ఆటోమేటిక్గా పోయినట్టే. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్లో బిలో మనం ఎక్స్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మనం తప్పు చేసుకుంటే అయిపోయినట్టే. ఓకే, సో డి మైనస్ 0.42, మళ్ళీ ఇక్కడ ఎక్స్యూ ప్లేస్లో ఏం తీసుకోవాలి, 236, బిఎఫ్, బిడబ్ల్యూ, డిఎఫ్ అన్నీ మన దగ్గర ఉన్న వాల్యూసే. అరౌండ్ 717 కిలోన్యూటన్ మీటర్ వస్తుంది. ఓకే, సో మనకు ప్రాబ్లం తెలిస్తే, ప్రాక్టీస్ ఉంటే ఎంత ఈజీగా మనకు 4 మార్క్స్ వస్తుంది అనేది చెక్ చేసుకోండి. సో బట్ ఏంటి అంటే విగరస్ ప్రాక్టీస్ ఉండాలి. ఒకవేళ ఇందులో క్లియర్గా వాళ్ళే న్యూట్రల్ యాక్సిస్ విత్ ఇన్ ద వెబ్ ఉంది, లేకపోతే అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ అని ఇచ్చారు కాబట్టి మనకు 2 స్టెప్స్ అనేది, ఫస్ట్ స్టెప్లో మనం C=T అనుకొని ఎక్స్యూ కనుక్కొని, ఇది లెస్ దాన్ డిఎఫ్ఆ గ్రేటర్ దాన్ డిఎఫ్ఆ చూసుకొని, దీంట్లో నుండి అది విత్ ఇన్ ద ఫ్లేంజా లేకపోతే వెబ్లో ఉందా చూసుకొని, ఆ తర్వాత మనం ప్రాబ్లం స్టార్ట్ చేయకుండా ఇంతవరకు ఎలిమినేట్ చేసేయగలిగాం. తర్వాత ఎక్స్యూ మ్యాక్స్ కనుక్కొని, ఇక్కడ మనం వచ్చే ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎక్స్యూ వస్తుంది కదా, ఈ రెండిటికి చెక్ చేసుకొని అది బ్యాలెన్స్డ్ అయిపోతుందో లేదంటే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అయిపోతుందా చెక్ చేసుకొని చేసే పని లేకుండా, క్వశ్చన్లోనే యూఆర్ఎస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కొద్దిగా సేవ్ అవుతాం. ఇవి మనము కొంచెం మన ప్రాక్టీస్ లేదనుకోండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చారో కూడా చూడకుండా మొదలు పెడతామన్నమాట C=T నుండి. సో మనకు సింపుల్ ప్రాబ్లమ్స్ని పోనీయకుండా మనం చేసుకున్నా కూడా కొంచెం మంచి ర్యాంకే వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి టీ బీమ్స్ పైన. మన యూనివర్సిటీ మీరు బుక్స్ తీసినా కూడా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫ్లేంజ్డ్ బీమ్స్ మీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాటిలో అయినా అట్లీస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్ విత్ ఇన్ ద వెబ్ ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసి మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు అంటే టీ బీమ్స్లో మనకు క్వశ్చన్స్ అడిగే డైవర్సిటీ ఉన్న స్కోప్ తక్కువ అనమాట. ఎయిదర్ ఈ 2 మార్క్స్లో ఇలాంటి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నా కనుక్కోమనాలి, లేదంటే బి ఎఫెక్టివ్ కనుక్కోమనాలి. ఈ బి ఎఫెక్టివ్కి మనకు 4 ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, చెక్ చేసుకోవడం తెలిస్తే చాలు. ఇంకొకటి ఏంటి అంటే మనకు బీ బీమ్స్ ఇది చెక్ చేసుకునేటప్పుడు ఎండ్ బీమ్స్ అనేవి ఎల్ బీమ్స్ కదా, సో మనకు ఇక్కడ ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కోమంటే చెక్ చేసుకునేటప్పుడు C/C కంటే తక్కువ ఉండాలనేది చెక్ చేసుకుంటాం. అదే ఎండ్ ఎల్ బీమ్ ఉంది, ఈ ఎల్ బీమ్కి ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కోండి అంటే ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కోవడానికి ఎల్ బీమ్ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాం. చెక్ చేసుకునేటప్పుడు ఎండ్లో ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఓన్లీ C/2 కదా. ఓకే, C/C కాకుండా వచ్చింది సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బై 2 వేసుకొని చెక్ చేసుకోవాలనేది మర్చిపోకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మధ్యలో అయితే మీరు ఎంతైనా ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కొని ఆ ఎఫెక్టివ్ విడ్త్ అనేది ఈ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాలి. అదే ఎండ్ బీమ్ అంటే ఎఫెక్టివ్ విడ్త్ కనుక్కునేటప్పుడు కూడా ఎల్ బీమ్ ఫార్ములా వేసుకోవాలి, ప్లస్ చెక్ చేసుకునేటప్పుడు కూడా సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ కాకుండా సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బై 2, ఎందుకంటే ఈ హాఫ్ అనేది ఇటువైపు వెళ్ళిపోతుంది, ఓన్లీ ఎండ్ బీమ్ మీదకి వచ్చేది ఈ హాఫ్ ఒకటే కాబట్టి ఈ డిస్టెన్సే మనం చెక్ చేసుకుంటాం. ఓకే, సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో బాండ్ స్టార్ట్ చేస్తాను. మనకు షియర్ అయిపోయింది, ఎల్ బీమ్స్ ఫ్లేంజ్డ్ బీమ్స్ అయిపోయింది, నెక్స్ట్ బీమ్స్ అయింది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్, డబ్లీ రెయిన్ఫోర్స్డ్. సో నెక్స్ట్ క్లాస్ బాండ్. ఓకే, సో మెయిన్ టాపిక్స్ మిగిలింది అంటే తర్వాత సర్వీసబిలిటీ ఉంది కదా, డెఫ్లెక్షన్స్, ఈ లిమిట్స్, ఇవన్నీ ఇది చిన్న టాపిక్, ఒకవేళ ఏదైనా డైరెక్ట్ బిట్స్ వస్తాయని. తర్వాత బాండ్, సర్వీసబిలిటీ, ఇంకొక 2-3 టాపిక్స్, తర్వాత వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, సో దాంతో DCS అవుతుంది. ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.